యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ సందేశంలో 13వ అంశంగా 2024 వాక్యంను ధ్యానించు సంవత్సరం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. 2024 ఈజ్ ద ఇయర్ ఆఫ్ మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యెహోషువ గ్రంథం నుంచి మనం ధ్యానించుకుందామండి. యెహోషువ గ్రంథంలో దేవుడు ఆయనకు ఒక పని ఇస్తారండి. నువ్వు ఈ ప్రజల్ని యోర్దాను నది దాటించి వాగ్దత్త భూమికి నడిపించుకొని వెళ్ళాలి. అక్కడ వాగ్దత్త భూమిని జయించి, అంటే అప్పుడు కానా దేశం అని పిలిచేవాళ్ళండి, క్రీస్తుపూర్వం 1405 అన్నమాట. దాన్ని జయించి కానా దేశాన్ని ఇజ్రాయెల్ ప్రజలకి గోత్రంల వారీగా పంచిపెట్టాలి అన్నమాట. మరి ఆ యోర్దాన్ని దాటించాలి, ఆ తర్వాత కానా దేశాన్ని జయించాలి అన్నమాట. అయితే వాళ్ళు ఇప్పటి వరకు మోషే నాయకత్వంలో ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడి 3 నెలలకి సినాయి పర్వతం దగ్గర వస్తారండి. అక్కడ 10 ఆజ్ఞల్ని బోధిస్తారు. మోషే ద్వారా నిబంధన చేసుకుంటారు ఇజ్రాయెల్ ప్రజలతో యావే దేవుడు. అక్కడ వాళ్ళు 1 సంవత్సరం 1 నెల 20 రోజులు ఉంటారండి. తర్వాత సంఖ్యాకాండం మీరు చదివినట్లయితే 10వ అధ్యాయంలో వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. 39 సంవత్సరాలు వాళ్ళు ఎడారి ప్రయాణం చేస్తారు, సినాయి పర్వతం నుంచి మోవాబు మైదానం వరకు అన్నమాట. ఈ ప్రయాణంలో వాళ్ళ గొనుగుడు, దేవుడు వాళ్ళని శిక్షించడం, ఇదంతా సంఖ్యాకాండంలో ఉంటుందండి. నిర్గమకాండము, లేవియకాండం సినాయి పర్వతం దగ్గర జరుగుతుంది. మరి సంఖ్యాకాండం ఏమో ఎడారి ప్రయాణం 39 సంవత్సరాలు. వాళ్ళు చివరికి ఆ ఎడారి ప్రయాణం ముగించుకొని మోవాబు మైదానంలో చివరి సంవత్సరంలో చివరి నెలలో 11వ నెలలో రెండవ మారు మోషే వాళ్ళకి ఉపదేశాన్ని చేస్తాడు. సినాయి పర్వతం దగ్గర ఏదైతే దేవుడు చేశారో మరి దాన్ని మోషే ఇజ్రాయెల్ ప్రజలకి ఉపదేశం చేస్తాడు రెండవ మారు. అందువల్ల ద్వితీయోపదేశకాండము అని అంటారండి. అది 1 నెల రోజులు జరుగుతుందన్నమాట. ఆ తర్వాత అక్కడే మోషే మరణిస్తాడండి. ద్వితీయోపదేశకాండం 34లో దేవుడు ఆయనని సమాధి చేస్తారు. అప్పుడు మోషే మరణించిన తర్వాత దేవుడు ఇప్పుడు యెహోషువతో మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళు ఈ మోవాబు నుంచి యోర్దాను నది దాటి కానా దేశాన్ని జయించాలన్నమాట. కనుక ఇప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నారు. ముందుగా యేషువ హీబ్రూ భాషలో ఈ గ్రంథం పేరు యేషువ. యేషువ అంటే యావే రక్షకుడు, యావే ఈ సాల్వేషన్. యేషువ ఎలాగైతే యావే దేవుడు మనల్ని రక్షిస్తాడో యేసు ప్రభు ద్వారా, యేషువ ఆయన పేరు కూడా యేషువ అని. ఇప్పుడు యెహోషువ కూడా యేషువ, ఆయన కూడా రక్షకుడు అన్నమాట. అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే దేవుడు మన ద్వారా తన ప్రజల్ని రక్షిస్తాడు. మనం కూడా ఒక రక్షకునిలాగా ప్రజల్ని రక్షించాలి. చూద్దాము. ఇంకా దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి యెహోషువతో. ఇందులో 24 అధ్యాయాలు ఉంటాయన్నమాట. అయితే మన మెయిన్ ఫోకస్ ఏంటంటే వాక్యంను చదివి, దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించి దాన్ని పాటించిన వాళ్ళకి ఎల్లప్పుడూ విజయం ఉంటుందన్నమాట. ఇదండి రహస్యం. మొత్తం బైబిల్ గ్రంథంలో రహస్యం అంతా ఇదే. ఎక్కువ నేను ధ్యానించుకునేది కూడా ఇదే. ఎక్కడో ఒక ప్రవక్త దగ్గరికి పరిగెత్తి వెళ్తే వాళ్ళు ప్రవచనం చెప్తారు, ప్రామిస్ కార్డ్స్ ఇస్తే అది జరుగుతుంది. అలా కాదండి. ఏంటి అంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించండి, అప్పుడు మీకు జయం కలుగుతుంది. అన్ని ఆశీర్వాదాలు కూడా మనము వాక్యానికి ఎంత విధేయిస్తామో దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది ప్రభు నాకు నేర్పించారండి. అందువల్ల నా ప్రతి ఒక ప్రసంగంలో నేను చెప్పేది ఏంటంటే మీరు వాక్యాన్ని చదవండి, ఆ వాక్యం ప్రకారం జీవించండి. అదే ఆరాధన అన్నమాట. ఆత్మలో ఆరాధించడం అంటే అది.
ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ వర్షిప్. ఓకే, సో ఇప్పుడు మోషే మరణించాడండి. మరణించిన తర్వాత మోషే యొక్క శిష్యుడైన యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నారు. ఈ గ్రంథం ఎలా బిగిన్ అవుతుందంటే 1వ అధ్యాయం 1వ వచనం అండి. మెల్లగా చదవాలి. యావే తన సేవకుడైన మోషే మరణించిన పిదప మోషే సేవకుడైన యెహోషువతో ఇట్లు మాట్లాడను, యెహోషువకు ఇట్లు ఆజ్ఞాపించను. మళ్ళీ చెప్తా అండి, మళ్ళీ చెప్తాను. యావే తన సేవకుడైన మోషే మరణించిన పిమ్మట మోషే సేవకుడైన యెహోషువకు ఇట్లు ఆజ్ఞాపించను, యెహోషువను ఇట్లు ఆజ్ఞాపించను. ఇదిగో యెహోషువ గెటప్, నీవు ఈ ప్రజలందరినీ, ఇజ్రాయేల్ ప్రజలందరూ ఉన్నారండి అక్కడ, ఈ ప్రజలందరినీ నీవు యోర్దాను నది దాటించి యావే తన పితరులకు ఇస్తానని వాగ్దానం చేసిన వాగ్దత్త భూమికి నడిపించుకొని వెళ్ళాలి, లే అని చెప్తారనమాట. సో మీతోనే ఇప్పుడు మాట్లాడుతున్నారనమాట. గెటప్, రైజ్ అప్, ఈ ప్రజల్ని యోర్దాన్ నది దాటించి వాగ్దాన భూమికి నడిపించాలి. వాగ్దాన భూమి మనకి పరలోకం అండి. ఈ యోర్దాను నది అంటే ఈ లోకంలో మన ప్రయాణం ఒక సముద్ర ప్రయాణం లాంటిది అనమాట. అలలు వస్తూ ఉంటాయి. ఎన్ని అలలు రానివ్వండి, ఏ కష్టాలు రానివ్వండి, అలల వైపు చూడకుండా మన ఫోకస్ ఎప్పుడు దేవుని మీద, ఆ పరలోకం మీద పెట్టి మనం ప్రతిరోజు మన ప్రయాణము కొండ ఎక్కినట్లుగా పరలోకానికి దగ్గరగా దేవుని వాక్యం ప్రకారం మనము జీవించాలన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని లెమ్మని అడుగుతున్నారన్నమాట. మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నన్ను ఆశీర్వదించు అనేది ప్రక్కన పెట్టి, ప్రభువా నా ద్వారా అందరినీ ఆశీర్వదించు, గెటప్ అని చెప్పినప్పుడు లేస్తాడండి యెహోషువ. అప్పుడు యెహోషువతో దేవుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు అడుగుపెట్టిన స్థలం అంతా నేను నీకు ఇస్తాను. నేను కూడా ఎక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళగానే ట్రైన్ దిగినా ఫ్లైట్ దిగినా ప్రభువా నువ్వు అడుగుపెట్టింది ఇస్తా అంటున్నారు. సో ఇది నా సొంత మగును గాక, అంటే నేల కాదండి, ఇక్కడున్న ప్రజలు ఆత్మలు రక్షించబడును గాక అని, నా సొంతం కాదండి, వాళ్ళు రక్షణలోకి రావాలి, నీతో కనెక్ట్ కావాలి ప్రభా. దేవుని వాక్యంతో కనెక్ట్ కావడమే దేవునితో కనెక్ట్ కావడం అన్నమాట. ఆ తర్వాత ఏమంటారంటే దేవుడు, నీ జీవిత కాలంలో ఎవరూ నిన్ను ఎదిరింపజాలరు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను విడువను ఎడబాయను. యెహోషువ 1:5 మీతోనే చెప్తున్నారు. ఎప్పుడు నీ జీవిత కాలంలో ఎవ్వరూ మిమ్మల్ని ఎదిరింపజాలరు, ఏ అంధకార శక్తులు కూడా మీ ముందు నిలవజాలవు, నరకలోక ద్వారములు జయించజాలని సంఘంగా నేను నిన్ను కడతాను పేతురు, నేను నీకు పరలోకపు తాళపు చేతులు ఇస్తున్నాను. నువ్వు దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది, దేన్ని విప్పుతావో భూలోకంలో అది పరలోకంలో విప్పబడుతుంది అని చెప్తున్నారన్నమాట. మనకి దేవుడు అధికారాన్ని ఇస్తున్నారు అంధకార శక్తుల మీద, వాటిని బంధించడానికి. ఏవి కూడా మీకు హాని చేయజాలు. మనం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, సత్యంగా మనం జీవించినప్పుడు సైతాను ఆకాశం నుండి పడిపోతుంది మెరుపులాగా. నేను మీకు పాములు తేళ్లు నలగొట్టడానికి అధికారం ఇస్తున్నాను, అవి ఏవి కూడా మీకు హాని చేయజాలవు ప్రభు చెప్పారనమాట. లూకా సువార్త 10:19లో ఏవి కూడా మనకి హాని చేయజాలు. నేను ఈ మాటలు నోటితో చెప్పుకుంటానండి. నీ జీవిత కాలంలో ఎవ్వరు కూడా నేను ఎదిరింపజాలరు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ధైర్యంగా ఉండు, భయపడకు ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు యోర్దాన్ నదిని దాటించాలి, ఆ తర్వాత కానా దేశాన్ని జయించాలి. ఒక్కొక్క పట్టణం, హెరికో పట్టణం, హాయి పట్టణం, అక్కడ చాలా పట్టణాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా జయించాలన్నమాట. అప్పుడు ప్రభు ఏం చెప్తారంటే, నీకు జయం కలగాలంటే నేను మొదటి సీక్రెట్ నీకు చెప్తున్నాను. ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ దేవుడు చెప్తున్నారండి. ఇదిగో మోషే నీకు ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం సినాయి పర్వతం మీద దేవుడు చెప్తుంటే మోషే రాస్తాడు, కానీ మోషే ప్రక్కన యెహోషువ కూడా ఉంటాడనమాట. 5 గ్రంథాలు రాస్తున్నారంటే ఎంత జాగ్రత్తగా పెట్టాలి. అప్పట్లో పేపర్ లేదు కదండి, ప్యాపిరస్ తాటాకుల మీద ఎలా రాసేవాళ్ళు, అవన్నీ కూడా మోషేకి సాయం చేస్తున్నాడు అనమాట యెహోషువ. 5 గ్రంథాలు. మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రమును నీవు దివారాత్రములు పఠించు, దానిలో చెప్పినటువంటి
ఆ న్యాయములన్నిటినీ కూడా నీవు రేయింబవలు అహోరాత్రములు ధ్యానించు వాక్యాన్ని. తర్వాత దాంట్లో చెప్పిన న్యాయాలన్నిటినీ కూడా నువ్వు పాటించు. అప్పుడు ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు వెళ్ళిన చోటల్లా నేను నీకు జయమిస్తాను. మొత్తం బైబిల్ రహస్యం అంతా ఇదేనండి. మీరేం చేయాలి ఈ సంవత్సరం చూడండి. ఏమంటున్నారంటే ఈ ధర్మశాస్త్రమును మీరు దివారాత్రములు పఠించండి, ఎల్లవేళలా మీరు పఠించండి, తర్వాత దాన్ని ధ్యానించండి, తర్వాత దాన్ని పాటించండి. ఈ 3 వాక్యాలే. బైబిల్ గ్రంథాన్ని పఠించండి, వాక్యాన్ని ధ్యానించండి, తర్వాత పాటించండి. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా జయం కలుగుతుంది. అంతేకాని నేను ఉపవాసం చేశాను, కానుక వేశాను, 9 సార్లు ముత్తంగికి వెళ్ళాను, దానివల్ల కాదండి. మీరు వాక్యం కూర్చొని చదవండి, ఒక దగ్గర కూర్చొని చదవండి, ధ్యానించండి, పాటించండి. అలాగే చేస్తాడండి యెహోషువ. మరి వేకోనే లేస్తాడు. మీరు 3వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే వేకోనే లేచి ప్రజలందరినీ యోర్దాను నది దగ్గర తీసుకొని వెళ్తాడనమాట. ఆయనతో పాటు 7 యాజకులు కూడా కోఆపరేట్ చేస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే మనము దేవుని పనే కాదండి, ఏ పనైనా సరే వేకోనే లేవాలి, ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఒక దైవ జనరాలు కూడా మధ్యాహ్నం 2కి వస్తానని సాయంకాలం 5:30కి వచ్చారండి. అప్పటి వరకు వాళ్ళ కోసం వేచి ఉండడం అన్నమాట. ఇవన్నీ దేవుడు చూస్తారండి. వేకోనే లేవడం, ఒక క్రమశిక్షణ కలిగి ఉండడం, 10 గంటలకి లేవడం, 11 గంటలకి లేవడం. దేవుడు నాకు వాగ్దానం చేశారు, సోమరిపోతులని దేవుడు వాడుకోరండి. అంతేకాదు యేసు ప్రభు చెప్పారు, వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పారు మత్తయి సువార్త 25లో. మీరు వేకోనే లేచి పని చేయడం నేర్చుకోనండి. ఒక క్రమశిక్షణ స్కూల్లో కావచ్చు, ఎక్కడ పని చేసినా ఈరోజు స్కూల్లో ఏం చెప్పాలి ప్రిపేర్ అయి ఉన్నారా? ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేటప్పుడు కూడా ప్రిపేర్ అయ్యి వచ్చాను, నోట్స్లో రాసుకున్నాను. స్కూల్లో కూడా ఇలాగే రాసుకునేదాన్ని బయాలజీ టీచర్గా. ఏది ఇప్పుడు స్క్రీన్ మీద చదవాలి అది కూడా రాసుకొని వచ్చాను. ఇక్కడ రాసి ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. టైం మేనేజ్మెంట్ అన్నమాట చాలా ముఖ్యం. ఎక్కడ వెళ్ళాలన్నా మీకు ఏ టైం ఇస్తారో, సపోజ్ 9 o'clockకి స్కూల్లో ఉండాలి, 8:45, 15 minutes బిఫోర్ ఉండడం నేర్చుకోనండి. ఒకరికి ఒక టైం ఇచ్చి వస్తానంటే ఆ టైంకి రండి. ఆ తర్వాత ఇంకా మీ కొరకు వేచి ఉండడము అది మంచిది కాదు. మీరు ఎవరిని చూసినా బైబిల్లో అబ్రాహాంని దేవుడు అడుగుతారు, ఇస్సాకుని బలిగా ఇవ్వమంటే ఆదికాండం 22లో వేకోనే లేచి వెళ్తున్నాడండి. మగ్దలేన మరి ఆదివారం తెల్లవారకు ముందే సమాధి దగ్గరికి వెళ్తుంది. తర్వాత పేతురు యోహాను వచ్చిన వాళ్ళకి కనపడరు జీసస్, ఈమె ముందెళ్తుంది కాబట్టి ఈమె కనబడతారనమాట. దేవుడు అన్నీ చూస్తారండి. తర్వాత 3:5 అండి ఇది చెప్పమన్నారు. 3వ అధ్యాయం 5లో ప్రభు ఏం చెప్తారంటే, sanctify yourselves so that tomorrow Yahweh will perform miracles. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోనండి, రేపు యావే మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు మీతో ఉండి మీకు జయం ఇవ్వాలి అంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి కలుసుకోలేరండి. 1 తెస్సలోనికలో 4వ అధ్యాయంలో 3-4 వచనాలు అన్నమాట. ఏం చెప్తున్నారంటే, దేవుని యొక్క చిత్తము మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీ శరీరాన్ని గౌరవంగా పరిశుద్ధంగా కాపాడుకోవడం మీకు తెలియాలి. అపవిత్రతలో జీవించమని దేవుడు మిమ్మల్ని పిలవలేదు. 1 తెస్సలోనిక 4:3-4-7 అన్నమాట. పరిశుద్ధత లేకుండా దేవుడు మాకు వాగ్దానాలు చేశారు, మేము బిజినెస్ స్టార్ట్ చేస్తాము, చీకటిలో ఉండి అలాంటి చీకటిలో ఉన్న వాళ్ళ మీద దేవుని యొక్క కృప కాదండి. మీరు చీకటి నుంచి వెలుపలికి రావాలి, వెలుగులోనికి రావాలి. దేవుని రాజ్యం వెలుగు రాజ్యం, చీకటి రాజ్యము సైతాన్ రాజ్యం. ఆ చీకటి నుంచి వెలుగు సామ్రాజ్యంలోనికి రావాలి. మీరు 2 కొరింథీ 6:14 కూడా ప్రభు చెప్తారు, మీరు అపరిశుద్ధమైన వానితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండొద్దు. అవిశ్వాసికి విశ్వాసికి ఏంటి పొత్తు, సైతానికి దేవునికి ఏంటి పొత్తు అని అంటారనమాట. చీకటికి వెలుగుకి ఏంటి పొత్తు అని చెప్పి అపరిశుద్ధమైనవన్నిటిని మీరు విడిచిపెట్టాలి, అప్పుడే నేను మీతో ఉండి మీకు జయాన్ని ఇస్తాను అని చెప్తారు. 2 కొరింథీ 7:1 కూడా, శరీరంను కానీ
ఆత్మను కానీ అపవిత్రపరచు సమస్తము నుండి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొనండి. శాంక్టిఫై యువర్ సెల్స్. మీ యొక్క ఆత్మని, మీ మనస్సు, ఆలోచనలని దేవుని యొక్క వాక్యంతో మీరు శుద్ధి చేసుకోవాలి. రోమా 12:2 చెప్తారనమాట. మీ దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అర్పించండి. ఆ దేహంలో కళ్ళు ఉన్నాయి, నాలుక ఉంది, చెవులు ఉన్నాయి, మనస్సు, ఆత్మ పరిశుద్ధంగా ఉండాలన్నమాట. దేన్ని కూడా అపవిత్రపరిచే అపవిత్రమైన చూపులు, సినిమాలు, పాపపు మాటలు, లేకపోతే పాపపు వినికిడి, ఈ చెత్త ఇదంతా ఉండి దేవుడు జయం ఇవ్వాలంటే ఇవ్వరండి. దేవుడు చెప్పినట్లుగానే అందరూ శుద్ధి చేసుకుంటారండి. చేసుకున్న తర్వాత దేవుడు చెప్తారు 3వ అధ్యాయంలో 7లో, నేను నిన్ను గొప్పవాణ్ణి చేస్తాను. ఇజ్రాయేల్ ప్రజల ముందు యెహోషువ, ఎలా మోషేకి తోడుగా ఉన్నానో నేను నీకు కూడా తోడుగా ఉంటాను. మోషే చెయ్యి చాచినప్పుడు సముద్రాన్ని నేను 2 పాయలుగా చీల్చాను. ఇప్పుడు నేను యోర్దానుని 2 పాయలుగా చీల్చి నిన్ను గొప్పవాణ్ణి చేస్తాను, నీ ప్రజలు నిన్ను గౌరవించేలాగా చేస్తాను. అప్పుడు దేవుడు చెప్తారనమాట, 7 యాజకులు శుద్ధి చేసుకున్న వాళ్ళు అందరూ శుద్ధి చేసుకుంటారండి. యెహోషువ జనరేషను ఒబీడియంట్ జనరేషన్. మోషే అప్పుడు గొనిగేవాళ్ళు, కానీ వీళ్ళు ఇప్పుడు అలా కాదు. 7 యాజకులు శుద్ధి చేసుకున్న వాళ్ళు మందసాన్ని మోసుకుంటూ యోర్దాన్లో అడుగు పెట్టాలి. అప్పుడు ఈయన కూడా అడుగు పెడతాడు, యెహోషువ అన్నమాట. వెంటనే యోర్దాను నది ఇలా ప్రవహించేది ఎగువ నుండి దిగువకు అన్నమాట. నీళ్ళు అక్కడ ఆగిపోతాయండి, గోడ కట్టినట్లుగా. అప్పుడు పొడి నేల దారి వచ్చేస్తుంది, నడి సముద్రంలో వచ్చినట్లే యోర్దాన్లో. అప్పుడు యాజకులు అలా మందసాన్ని మోస్తూ యోర్దాన్ నదిలో నిలబడతారు. ప్రజలందరూ యోర్దాన్ని దాటుతారండి. ఒక్క యెహోషువ వల్ల, 7 పవిత్రమైన యాజకుల వల్ల దేవుడి అద్భుతాన్ని చేస్తారు. తర్వాత కానా దేశాన్ని 7 సంవత్సరాలండి యుద్ధం చేసి జయిస్తాడు యెహోషువ. 7 సంవత్సరాలు అన్నమాట. 1405 నుంచి 1398 వరకు. తర్వాత ఇంకొక 8 సంవత్సరాలు ఆయన నేలని పంచిపెడతాడనమాట. సో 7 సంవత్సరాలు ఈ యుద్ధాలు చేసి ఒక్కొక్క పట్టణాన్ని జయిస్తాడండి. ఎరికో పట్టణం దగ్గర నుంచి అన్నీ దేవుడు చెప్పినట్లుగా జయిస్తాడనమాట. అయితే ఆయన గురించి ఏం రాస్తారంటే, ఈ 11వ అధ్యాయం 15వ వచనంలో ఆయన గురించి ఏమని రాయబడి ఉందంటే, యావే మోషేకిచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని మోషే యెహోషువకి ఇచ్చాడంట. సినాయి పర్వతం మీద యావే చెప్తుంటే మోషే రాశాడు కదండి మొదటి 5 గ్రంథాలు. ఆ ఫస్ట్ కాపీని మోషే యెహోషువ చేతిలో పెట్టాడు. యెహోషువ ఆ ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు పఠించి దానిలో చెప్పినవన్నీ పాటించాడంట. అందులో చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా యెహోషువ వీసమెత్తు కూడా తప్పకుండా పాటించాడు. కనుక దేవుడు కానా దేశం అంతా కూడా ఆయన స్వాధీనం చేశాడు అని రాయబడి ఉంటుందండి. సో వేరే మార్గం లేదు, ఇదొక్కటే మార్గం అన్నమాట దేవుడు మీతో ఉండాలంటే. ఇదే విషయాన్ని మొదటి కీర్తనలో దావీదు రాస్తాడండి. అక్కడ మీరు మొదటి కీర్తన చదివితే 2 మార్గాలు అని ఉంటాయన్నమాట. ఒకటి నీతి మార్గము, ఒకటి అవినీతి మార్గం. నీతి మార్గము దేవుని యొక్క మార్గము, అవినీతి మార్గము సైతాన్ మార్గం అన్నమాట. అప్పుడు ప్రజలు కూడా 2 బృందాలుగా ఉంటారన్నమాట. 2 ways and 2 destinies, ఒకటి హెవెన్, ఒకటి నరకం అన్నమాట. అప్పుడు ఈ 2 రకాల మనుషులను గురించి దావీదు మాట్లాడుతున్నారు. ఏంటంటే, ఒకరు దుష్టులు, ఒకరు నీతిమంతులండి. దుష్టులు కూర్చున్న చోట మీరు కూర్చోకండి, దుష్టుల సలహాలను మీరు పాటించకండి, దుష్టులు నడుస్తున్న ఆ పాపపు అవినీతి మార్గంలో మీరు నడవకండి, ప్రభువును వేళాకోలం చేస్తున్న ఆ దుష్ట బృందంలో మీరు కూర్చోవద్దు. ఏమేం చెప్తున్నారు చూడండి. వాళ్ళ సలహాలు పాటించొద్దు. ఎవరైతే దేవుని ఆత్మ లేకుండా, దేవుని వాక్యం లేకుండా ఉంటారో వాళ్ళ సలహాలు పాటించొద్దు. వాళ్ళు ఈ లోకంలో ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళ సలహాలు పాటించొద్దు. అవినీతి మార్గంలో నడవద్దు. అవినీతి ద్వారా అధికారము, డబ్బు సంపాదించడము, రియల్ ఎస్టేట్స్ బిజినెస్ అని ఏ బిజినెస్ అయినా సరే అవినీతి. తర్వాత ప్రభుని వేళాకోలం చేయడం. దేవుని ప్రజలు వీళ్ళు బైబిల్ తీసుకొని బయలుదేరాలి, ఈ దుష్ట బృందం. కానీ నీతిమంతుల బృందం ఎలా ఉంటుందంటే
వీళ్ళతో కలవకుండా నిత్యము దేవుని యొక్క ధర్మశాస్త్రమును పఠించి దానిలో చెప్పినవన్నిటినీ ధ్యానించి పాటించే నరుడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటిన చెట్టులాగా, ఆ చెట్టు యొక్క ఆకులు వాడకుండా సకాలంలో ఫలాలనిచ్చే చెట్టు వంటి వాడు. అతడు చేపట్టిన ప్రతి కార్యాన్ని కూడా దేవుడు నెరవేరుస్తాడు, జయమిస్తాడు. దేవుని వాక్యం. అబ్రహాం లింకన్ జ్ఞాపకం వచ్చారండి. కట్టెలు కొడుతూ కూడా ఎప్పుడు ఆయన చేతిలో బైబిల్ ఉండేదంట. ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉండేవాడు అనమాట. దేవుడు చెప్పినట్లుగా చేసేవాడు. ఇప్పటికి కూడా ఆయన బైబిల్ మీదనే ఏ ప్రెసిడెంట్ అయినా అమెరికాలో ప్రమాణ స్వీకారం చేస్తారంట. అట్లా అన్నమాట. కానీ దుష్టుల గురించి ఏమని రాయబడి ఉందంటే, వాళ్ళు దేవుని తీర్పులో గాలికి ఎగిరిపోయే పొట్టులాగా అయిపోతారంట. వాళ్ళు దేవుని తీర్పునకు నిలబడరంట. కానీ నీతిమంతులు దేవుని తీర్పునకు నిలబడి బహుమతిని పొందుతారు అని ఉంటుందన్నమాట. మీరు మరియ తల్లిని జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ మాత, దేవుడు ఎందుకు ఆమెని తల్లిగా, దేవుని తల్లిగా, యేసుప్రభు తల్లిగా ఎన్నుకున్నారు? పరిశుద్ధ మాత. ఆమె చిన్ననాటి నుండి కూడా దేవాలయంలో దేవుని వాక్యాన్ని ఆలకించి హృదయంలో దాచుకొని ధ్యానించి దాన్ని పాటిస్తూ వచ్చారు. ఇక్కడ దాచుకుంటే ఆర్గ్యూ చేస్తారు, ఏమంటారు, వాదిస్తారు. కానీ ఇక్కడ దాచుకుంటే, హృదయంలో దాచుకుంటే దాన్ని మనము పాటిస్తూ ఉంటామన్నమాట. గొర్రెల కాపర్లు వచ్చి చెప్తారు, అమ్మ ఇది ఒక దూత వచ్చి మాకు సందేశాన్ని ఇచ్చాడమ్మా, నేడు దావీదు నగరంలో మీకు ఒక రక్షకుడు పుట్టాడు, ఆయన పేరు క్రీస్తు ప్రభు, శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండటం మీరు చూస్తారు, ఇదే మీకు ఆనవాళ్ళని చెప్పాడమ్మా. అని మేము ఇట్లా చూస్తుంటే వేల కొలది దేవదూతలు వచ్చి పాట పాడారమ్మా. పరలోకంలో దేవునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం. ఎంతమంది అంటే అసలు పరలోకం అంతా ఇక్కడ వచ్చేసింది అని చెప్తుంటే మరియ తల్లి అన్నిటినీ హృదయంలో దాచుకొని ధ్యానిస్తూ ఉన్నారంట. ఈ కుమారుడు దేవుని యొక్క కుమారుడు. అందువల్లనే పరలోకంలో దేవుని కుమారుణ్ణి కోట్ల కొలది దూతలు ఆరాధిస్తున్నారు. ప్రకటన 5:11లో ఆ దేవుడు ఇక్కడికి వచ్చేసాడు కనుక దేవదూతలు కూడా కిందికి వచ్చేసారనమాట. మనలో జీసస్ ఉన్నారంటే ఆ దేవదూతలు కూడా ఇక్కడ వచ్చేస్తారనమాట. మరియ తల్లి దగ్గర ఎట్లా వచ్చారు చూడండి. అట్లా ఆ తర్వాత మరి 12 సంవత్సరాలప్పుడు వాళ్ళు పాస్కా పండుగకి యెరూషలేం దేవాలయానికి వచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు బాబు కనబడడు. వాళ్ళు దేవాలయంలో బాబుని కనుగొంటారు కదా. అప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుందనమాట, ఎందుకు ఇట్లా చేసావు నాన్న? లూకా 2:50, నేను మీ నాన్న నీకోసం ఎంత విచారంతో వెతుకుతున్నామంటే, ఎందుకమ్మా అట్లా వెతుకుతున్నారు? నేను నా తండ్రి పని మీద ఉండాలి కదమ్మా. ఐ హ్యావ్ టు బీ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్ నో అమ్మా అని అంటే, ఆ తల్లి హృదయంలో దాచుకున్నారు. నా తండ్రి పని మీద, పరలోక తండ్రి పని మీద, నా కుమారుడి లోకానికి పంపబడింది పరలోక తండ్రి పని మీద. అంటే నా కుమారుడు కాదు, డిటాచ్మెంట్ అనమాట. ఇంత ప్రేమను నేను పెంచుకోకూడదు. ప్రతీది కూడా ధ్యానించుకుంటూ ఉన్నారు. మీరు వాక్యాన్ని ధ్యానించుకోనండి. ఈ సంవత్సరం మీరు వాక్యాన్ని పఠించండి, ఆ తర్వాత ధ్యానించండి, పాటించండి. మీ జీవితం ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యాంశాలు ఒకసారి నేను చదువుతాను, స్క్రీన్ మీద మీరు చూడండి. 2024 వాక్యంను ధ్యానించు సంవత్సరం. యెహోషువ గ్రంథం నుంచి. మీరు అడుగుపెట్టిన భూమెల్లా మీకు ఇచ్చేదను, నీ జీవిత కాలంలో ఎవరూ నేను ఎదిరింపజాలరు, నేను నిన్ను విడువను ఎడబాయను. నీవు ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము, అహోరాత్రములు ధ్యానించుకొనుము, దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటింపుము, అప్పుడు నీకు జయము కలుగును. కీర్తన 1లో కూడా దావీదు అదే చెప్తాడు. రేపు యావే మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనండి. ఎప్పుడు మనం పరిశుద్ధపరచుకుంటామో యేసు రక్తంలో, యేసు వాక్యంలో, అప్పుడు దేవుడు మనకి అద్భుతాలు చేస్తారు. యావే మోషేకి ఇచ్చిన ఆజ్ఞలనెల్లా మోషే యెహోషువ కొసగెను, అతడు ఆజ్ఞలన్నిటినీ వీసమెత్తు కూడా తప్పక పాటించెను.
కనుక కానా దేశమంతయు యెహోషువ స్వాధీనమాయెను. ఇప్పుడు ఈ సంవత్సరం నూతన సంవత్సర నిర్ణయం అన్నమాట. నేనును నా కుటుంబంను యావేను మాత్రమే ఆరాధింతుము. ఆరాధన అంటే దేవుని వాక్యానికి విధేయించుట. వర్షిప్ మీన్స్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ఏంటి ప్రార్థన అంటే వాక్యాన్ని చదివి దాన్ని పాటించాలి. ఓకేనా? పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యెహోషువ మీరు చెప్పినట్లుగా ధర్మశాస్త్రాన్ని పఠించి దానిలో చెప్పినవన్నీ కూడా ధ్యానించి పాటించాడు. కనుక కానా దేశమంతా అతని స్వాధీనమైపోయింది ప్రభువా. ఆయనకి ప్రతి చోట జయమిచ్చారు. మేము కూడా ఈ సంవత్సరము వ్యర్థమైన వాటితో మా మనస్సులను నింపుకోకుండా, వ్యర్థమైనవి చూడకుండా, పాపం మాట్లాడకుండా చూడకుండా పరిశుద్ధ గ్రంథాన్ని మేము పఠించి దానిలో చెప్పిన అన్ని ఆజ్ఞలు ధ్యానించి పాటించడానికి కావలసిన పరిశుద్ధాత్మని మా అందరికీ దయచేయండి ప్రభా. పరలోకం తెరవండి నాయన. పెంతెకోస్తు అగ్ని బిడ్డల మీదకి వచ్చునుగాక ప్రభా. పెంతెకోస్తు గాలి వీచునుగాక. ప్రతి కుటుంబం పెంతెకోస్తులాగా ఉండునుగాక తండ్రి. అగ్ని అభిషేకాన్ని దయచేయండి ప్రభా. వాక్యాన్ని చదివి ధ్యానించి పాటించడానికి కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరం వాక్యాన్ని మీరు పఠించి ధ్యానించి పాటించే సంవత్సరంగా, మీకు విజయ సంవత్సరంగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.